Very good morning, my dear students. This is your Subharu sir, founder and director of Ashoka Study Circle, Ashok Nagar Institute, Hyderabad. సో గ్రూప్ వన్ లాంటి ఉన్నత ఉద్యోగాలకు రాష్ట్రంలో అత్యున్నత ఉద్యోగం అనేటువంటి గ్రూప్ వన్ దాదాపుగా గ్రూప్ వన్లో చాలా టాప్ పోస్టులు ఉంటాయి. ఆర్డీఓ, డిఎస్పీ, సిటీఓ, మున్సిపల్ కమిషనర్, ఆర్టీఓ లాంటి ఉన్నతమైనటువంటి ఉద్యోగాలు ఉంటాయి. ఇవన్నీ కూడా రాష్ట్రంలో నంబర్ వన్ పోస్టులు. వీటిని మనం రాష్ట్రంలో అత్యున్నతమైనటువంటి సర్వీసెస్ అని కూడా మనం అంటాం. మరి ఇలాంటి గ్రూప్ వన్ సాధించాలి అంటే మనకి కొంత సమయాన్ని మనం కేటాయించాల్సిన అవసరం. ఇక్కడ సమయమే పెట్టుబడి, గుర్తుపెట్టుకోండి. గ్రూప్ వన్ సాధించాలంటే మీ సమయాన్ని పెట్టుబడిగా పెట్టాలి. కొంచెం టైం తీసుకుంటుంది. సో కొంచెం ప్రిపరేషన్ మనం నోటిఫికేషన్ రాకముందు నుంచే ఇప్పటి నుంచే మనం ప్రిపేర్ అయితేనే మనం అప్పటికి మంచి రేస్లో ఉంటాం. ఎందుకంటే సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అయ్యేవాళ్ళు, ఇతర ఎగ్జామ్స్ రాసేవాళ్ళు అందరి నుంచి కూడా మనం పోటీ ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి ఆ పోటీ నుంచి మనం బయటపడాలి అంటే ఇప్పటి నుంచే మన ప్రిపరేషన్ ఉండాలి. ఇంటి వద్ద నుండే మనం గ్రూప్ వన్ తీసుకోవచ్చు. గ్రూప్ వన్కి మీకు కోచింగ్ తీసుకోవాల్సిన అవసరం ఏం లేదు. ఇప్పుడున్న సిలబస్ ప్రకారం కోచింగ్ తీసుకోవాల్సిన అవసరం ఏం లేదు. మీరు కరెక్ట్ బుక్స్, ప్రాపర్ బుక్స్ మీరు చదవగలిగే కెపాసిటీ మీకు ఉంటే, మంచి బుక్స్ ఏవైనా ఉంటే, లేదా మంచి గైడ్, మంచి మెంటర్ ఉంటే మీరు ఇంటి దగ్గర ఉండే ప్రిపేర్ అవ్వచ్చు. అసలు ఏం చదవాలి, ఎలా చదవాలి అనేది కూడా మనకి ఇక్కడ తెలిసి ఉండాలన్నమాట గ్రూప్ వన్లో. సో ఇంటి వద్ద నుండే మీరు గ్రూప్ వన్ ఎలా ప్రిపేర్ అవ్వాలి అంటే ముందు మీరు న్యూస్ పేపర్ ఒకటి చదివి అలవాటు చేసుకోవాలి. ఖచ్చితంగా న్యూస్ పేపర్ చదవాల్సింది. న్యూస్ పేపర్ చదవకుండా మనం గ్రూప్ వన్ లాంటి ఉన్నత పరీక్షలు అయితే మనం సాధించలేము. ఖచ్చితంగా గ్రూప్ వన్ చదవాలంటే న్యూస్ పేపర్ రోజు 2 అవర్స్ న్యూస్ పేపర్ చదవాల్సింది. సిలబస్ తరువుగా చదవండి. సిలబస్ అసలు ఏముంది, ఈ గ్రూప్ వన్ ఏపీపీఎస్సీ వాళ్ళు గ్రూప్ వన్లో ఎలాంటి సిలబస్ ఇస్తున్నారు, అసలు ఏంటి, ప్రిలిమ్స్లో ఎలా ఉంది, మెయిన్స్లో ఎలా ఉంది, అసలు ఆ సిలబస్ ఏంటి అనేది మీరు తెలుసుకోవాలి. తర్వాత మీరు రైటింగ్ ప్రాక్టీస్ కూడా చేయండి. రైటింగ్ ప్రాక్టీస్ కూడా చేయాలి. ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ చూడాలి. ఇవన్నీ చేస్తూ ఇంటి దగ్గరే ఉండి మీకు ప్రాపర్ గైడ్, ఒక గైడ్ మెంటర్షిప్ లాంటి దాంట్లో మీరు కోచింగ్, ఇప్పుడు మీరు గ్రూప్ వన్కి మా దగ్గర ఆన్లైన్, ఆఫ్లైన్ మెంటర్షిప్ ఇస్తాం. మెంటర్షిప్ లాంటి కోర్స్ ఒకటి తీసుకొని మీరు ఏం రాయాలి, ఎలా చదవాలి, ఏం చదవకూడదు, ఏం చదవాలి, ఎలా రాయాలి, ఆన్సర్ ఎలా ఉండాలి, మెయిన్స్లో మీ ఆన్సర్ గ్రూప్ వన్ ప్రిలిమ్స్ పెద్ద విషయం కాదు కాబట్టి కొంచెం కాన్సన్ట్రేట్ చేసి ఒక 2-3 మంత్స్ కాన్సన్ట్రేట్ చేసి ఎవరైనా గ్రూప్ వన్ ప్రిలిమ్స్ క్వాలిఫై అవుతారు. సో అందుకని వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మనం చేయాల్సిన పనులు ఏంటంటే ఆ, ఒక మంచి మెంటర్ గైడ్ మనం ఎంచుకొని ఆయన చెప్పినట్లుగా వింటూ చదువుకుంటే మనం గ్రూప్ వన్ సాధించవచ్చు. గతంలో చాలామంది మాకు వరుసగా 2 సార్లు 2 ర్యాంకులు సెకండ్ ర్యాంక్ సాధించాము మేము. సెకండ్ ర్యాంక్ గ్రూప్ వన్లో సెకండ్ ర్యాంక్ సాధించి వీళ్ళిద్దరూ ఆర్డీఓలుగా సెలెక్ట్ అవ్వడం జరిగిందన్నమాట. ఇట్లా ఎంతోమంది ఆర్డీఓలుగా, డిఎస్పీలుగా, సీటోలుగా మన వాళ్ళు మీ పాత వీడియోలు చూడండి. మా ఇందులో ఉంటాయి మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా. సో ఇంటి దగ్గరే ఉంటే మీరు ఈ టెస్ట్ సిరీస్ మెంటర్షిప్ ప్రోగ్రామ్లో కానీ ఉంటే ఖచ్చితంగా ఈ మెంటర్షిప్ ప్రోగ్రామ్ మేము అప్ టు మీకు మెయిన్స్ ఎగ్జామ్ వరకు ఇస్తాం. అంటే చూడండి ఇంత టైం జరుగుతుంది కాబట్టి మీరు వారానికి ఒక క్వశ్చన్ రాసుకున్నారని, ఒక పేపర్లో ఒక క్వశ్చన్ రాసిన మీకు గ్రూప్ వన్ పక్కా వస్తుంది. ఎందుకంటే అందరూ గ్రూప్ వన్ సాధించాలి, గ్రూప్ వన్ ప్రిపేర్ అవ్వాలనుకుంటారు. కానీ ప్రాక్టికల్గా రియాలిటీలోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఉండి ఇలా ప్రాక్టీస్ చేసి ఆన్సర్ ఎవల్యూషన్ చేయించుకొని ఆన్సర్ కరెక్షన్ చేయించుకునే వాళ్ళు చాలా తక్కువ అన్నమాట. సో అట్లా ఉండరు కాబట్టి ఎక్కువ మంది ఇందులో సక్సెస్ అవ్వరు. సో మీరు దీన్ని కరెక్ట్‌గా ఫాలో అయ్యి ఇలాగని చేసినట్లయితే ఇంటి వద్దే ఉండండి. మీరు ఇక్కడికి ఏం కోచింగ్ రావాల్సిన అవసరం లేదు. ఇంటి వద్దే ఉండి మీరు ప్రిపేర్ అయితే ఖచ్చితంగా మీరు ఆర్‌డీఓ, డీఎస్పీ, సీటీఓ లాంటివి సాధించొచ్చు. వారానికి ఒక్క క్వెషన్ రాసి పంపించినా మీరు దాన్ని మనం నోటిఫికేషన్ వచ్చే నాటికి కనీసం మనం ఒక 2 పేపర్స్, 3 పేపర్స్ కంప్లీట్ చేసుకుంటాం. అయిన తర్వాత మనం ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయిన తర్వాత మిగతా పేపర్లు కంప్లీట్ చేసుకోవచ్చు. అప్పుడు మనం ఈజీగా మనం సక్సెస్ అవుతాం. ఇది సక్సెస్ యొక్క మంత్ర అనమాట. గ్రూప్ వన్ ఎలా సాధించాలి. కోచింగ్‌కి వచ్చి ఇక్కడ ఒక 10 నెలలు ఉండి, అక్కడ రూమ్ రెంట్‌లు కట్టుకుంటూ, ఇదంతా హైదరాబాద్, విజయవాడ వచ్చి మీరు రిస్క్ పడే కన్నా, ఇంటి దగ్గరే ఉండి హాయిగా మీరు ఈ మెంటర్‌షిప్ కమ్ టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్‌లో ఉండండి. కరెక్ట్ మెటీరియల్ ఏం రాయాలి, ఏం రాయకూడదు, ఎలా రాయాలి, ఏం చదవాలి, ఏ బుక్ చదవాలి, ఏది ప్రిలిమ్స్‌కి చదవాలి, ఏది మెయిన్స్‌కి చదవాలి. ముఖ్యంగా మెయిన్స్‌లో ఉన్న మనకు 5 పేపర్‌లలో ఏది ఎట్లా చదవాలి, ఎలా రాయాలి, దాని కంటెంట్ ఎలా ఉండాలి, ఆన్సర్ ఎవల్యూషన్ ఎలా ఉండాలి, ఆర్ట్ ఆఫ్ రైటింగ్ స్కిల్స్ ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా మేము నేర్పిస్తాం. కాబట్టి మీ లక్ష్యం గ్రూప్ వన్ అయినట్లయితే లాంగ్ టర్మ్‌లో మీరు గ్రూప్ వన్ సాధించాలనుకుంటే ఖచ్చితంగా ఇప్పటి నుంచే ప్రిపేర్ అవ్వండి. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిపేర్ అయ్యడం వల్ల ఏ యూజ్ ఉండదు. ఓకే. సో కాబట్టి మీరు ఆఫ్‌లైన్ క్లాసెస్‌కైనా రావచ్చు. హైదరాబాద్, విజయవాడలో కూడా ఉంటాయి మా క్లాసెస్, ఆఫ్‌లైన్ క్లాసెస్.
అదేవిధంగా మీరు మెంటర్షిప్ కమ్ టెస్ట్ సిరీస్ ఈ ప్రోగ్రాంలో మీరు ఆఫ్లైన్ అయినా జాయిన్ అవ్వచ్చు, ఆన్లైన్ అయినా జాయిన్ అవ్వచ్చు. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.